సార్, మీరు నన్ను బాధ పెట్టారని బాధపడి ఉంటారో నాకు తెలుసు సార్. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నీ తర్వాతే. లేదు సార్, మీ మనసులో నాకు చోటు దొరకడమే ఈ ఒక అమ్మాయికి భర్తగా రారు. మీరు మిస్ అయినప్పుడు మీ ఆరోగ్యం మీరెందుకు రాలేదు సార్? మావయ్య కోసమైనా రావాలనిపించలేదా? వస్తారా? నీ జ్ఞాపకాలు నీ మెదులుతూనే ఉండేవి, కానీ కాలం చూపించిన దారిలోనే మాకు దూరంగా లేకపోతే నేను ఎండీగా ఉన్నప్పుడు రాలేదు సార్. అప్పుడు నువ్వు ఉన్నావు కదా వస్తారా, కాపాడావు కూడా. నా సామ్రాజ్యం చేజారిపోతుందని అర్థమైంది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు సార్. ఇంతకు ముందే డాడీని చూశాను వస్తారా. మావయ్యని కలిసి అనివి తీరా చూసుకున్న దురదృష్టవంతుణ్ణి నేను. వేదన తొలగిపోతుంది. రేపటి నుంచి రంగాల ఎందుకు మారాడు సార్? చెప్పాను కదా వస్తారా, కాలం నన్ను అలా దాపరికం లేని ప్రేమ కోరుకున్న మీరు ఆ నిజాన్ని ఎందుకు దాస్తున్నారు సార్? మేలు కోసం కొన్ని నిజాలు దాచినప్పుడు నీ మీద అరిచాను, కోప్పడ్డాను. కానీ నేనేం చేసినా మీ మంచి కోసమే. అది మీకు తెలియ నేను నీకు చెప్తున్నాను వస్తారా. నేనేం చేసినా నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు ఈరోజు మన కాలేజ్ మన చేయి జారి ఇక అనుకోకుండా ఎదురుపడ్డానని నువ్వు అనుకుంటున్నావు కదా. అంతవరకు నువ్వు నన్ను నిషేంద్రభూషణ్ ఏ పని చేయడని నువ్వు నమ్ముతున్నావా? తీసుకో. మనం ఎలాగై నమ్ముకున్న స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దడం మన బాధ్యత. అర్థమైంది కదా? అర్థమైంది సార్. కలిసి మన కాలేజ్ని కాపాడుకుందాం వస్తారా. వస్తారా. ఈరోజు మన కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు. కాలేజీ అంటే దేవాలయం. అలాంటి దేవాలయం ఈ రోజు కష్టాలు. వసుధారా మేడం రా. అవునరా, సార్ వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వెళ్తారు, రేపు ఉన్నత స్థానంలో ఉంటారు, మీకు పేరు ప్రఖ్యాతి. సార్ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు. హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందంటే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే ఎండి ఎలా ఉంటారో ఏంటో చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కానీ తప్పదు. అన్నయ్య తొందరగా రా. ఇక్కడ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు. అంతా నేను చూసుకుంటా అన్నయ్య. సరే. ఎన్నో కలలు కన్న సామ్రాజ్యం సార్ ఇది. మా తమ్ముడు ఈ కాలేజీ సార్ ఎంత బాధపడుతున్నారు. చేదో ఒకటి చేయండి సార్. శైలేంద్ర, చెప్పాను కదా మీకు. అర్థం చేసుకోండి శైలేంద్ర. కాలేజ్
భూషణ్ ఫ్యామిలీది. లేదు, ఇక మీ ఫ్యామిలీలో చేయాల్సి వచ్చింది. ఎందుకు లేరు సార్? ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును సార్, నేను పూర్తి స్పృహలో ఉండే చెప్తున్నాను. మా శైలేంద్ర అన్నయ్యకి అప్పచెప్పండి సార్. ఈ బాధ్యతలు చేపడుతున్నారు. ఎస్, నేనే ఎండి. ఏమండి? నేను మన ఇద్దరం కాలేజీలో కదా ఉండాల్సింది. కాలేజీలో కాదండి. ఏంటండి? ఏ కలవరించడానికి కలగడానికి ఏదైనా టైం ఉందా ఏంటి? మీరు ఎండి అయినట్టా? ఎస్, యూర్ రైట్. అదేంటే కదా చాలా బాధపడ్డారు. ఇంతలోనే బాధే, ఆశే. బాధలు వచ్చాయని సంతోషంగా బతకద్దు అంటానండి. కాకపోతే ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి చాలా నేను గట్టిగా చెప్పగలను. అదేంటండి? ఇక మనకు ఒక్కోసారి మన సిక్స్త్ సెన్స్ మనకు మన కాలేజ్ మనకొస్తే చాలు. కాలేజ్కి వెళ్దామన్నారుగా, త్వరగా రెడీ అవ్వండి. నేను ఈలోగా కాఫీ తీసుకొస్తాను. నేను ఎండి కాకపోయినా పర్వాలేదంట. కాలేజీ పోకుండా ఉంటే చాలు. ఉంటుంది. ఫణీంద్ర గారు, మహేంద్ర గారు, మీరే మాట్లాడండి. ఏం లేదు సార్, ఈ ఆశయాల్ని తుడిచిపెట్టేశాం. మేము గొప్ప తండ్రికి కొడుకులుగా ఫెయిల్ అయ్యాం. ఇంకా మాట్లాడేది ఏముంటుంది? ఏమీ లేదు. అవ్వకండి డాడ్, అంతగా ఎమోషనల్ అవ్వకండి. ప్రాసెస్ అంతా ఆగిపోయేలా చేస్తాడు. విద్యారంగంలో ఎప్పుడు కని విని ఎరుగని ఆ ప్రాజెక్టే మిషన్ ఎడ్యుకేషన్. సుధారలు చాలా కష్టపడ్డారు. మంది పేద విద్యార్థులకు వాళ్ళ కలలను, లక్ష్యాలను సిబిఎస్ఈ కాలేజీలో ఎందరెందరో పేద విద్యార్థులు, ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి నెంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ వచ్చింది. జగతి రిషి చనిపోవడం, అర్హత ఉన్నవాళ్ళు ఈ పదవి బాధ్యతలు చేపట్టడానికి ఇలా జరుగుతున్న